ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. ఉత్తరప్రదేశ్కి చెందిన మహేష్ తివారీ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. 2000 ఇయర్లో మహేష్ తివారీ ఒక అమ్మాయి దగ్గర తప్పుగా బిహేవ్ చేశాడు అని కేసు పెట్టి అతన్ని జైల్లో వేశారు. కానీ అరెస్ట్ అయిన ఫస్ట్ డే నుంచి కూడా నేనేం తప్పు చేయలేదు, నేను నిర్దోషిని అంటూ చెప్తూనే ఉన్నాడు. కానీ ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా భావించి జీవిత ఖైదుని చేసింది. తర్వాత ఆ కేసుని అలహాబాద్ హైకోర్టుకి మూవ్ చేశారు. కానీ విష్ణు తివారీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఈ కేసుని నడిపించడానికి కావాల్సినంత డబ్బు ఉండేది కాదు. ఈ కేసుని నడిపించడానికి ఆల్రెడీ ఉన్న ఆస్తి మొత్తం కోల్పోయారు. దానివల్ల ఈ కేసు చాలా సంవత్సరాలు కోర్టులోనే నడుస్తూ వచ్చింది. ఆ టైంలోనే అతని తండ్రి చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తన తల్లి కూడా చనిపోయింది. తన తల్లితో పాటు కొన్ని రోజుల తర్వాత తన తమ్ముడు కూడా చనిపోయాడు. కానీ వాళ్ళని చివరిసారిగా చూసే అవకాశం కూడా విష్ణు తివారీకి రాలేదు. కనీసం పరోల్ మీదైనా చనిపోయిన తన ఫ్యామిలీ మెంబర్స్ని చివరిసారిగా చూసుకోవడానికి అలో చేయలేదు. తర్వాత 2021లో అలహాబాద్ కోర్టు ఈ కేసుని ఇంకోసారి పరిశీలించింది. సరైన సాక్ష్యాధారాలు లేవని 20 సంవత్సరాల తర్వాత ముఖేష్ తివారీని నిర్దోషిగా విడుదల చేసింది. కేవలం 23 ఏళ్ళు తన లైఫ్ని అప్పుడే స్టార్ట్ చేయాల్సిన వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు తను చేయని తప్పు వల్ల 20 సంవత్సరాలు జైల్లో గడపాల్సి వచ్చింది. అతను కోర్టు నుంచి బయటకు వచ్చాక చాలా బాధతో, మా అమ్మ నాన్న ఇప్పుడు లేరు, మా తమ్ముడు కూడా చనిపోయాడు, ఉన్న ఇంకో తమ్ముడు ఈ కోర్టు కేసెస్ వల్ల పెళ్లి కూడా చేసుకోలేదు, ఇప్పుడు నాకు 43 ఏళ్ళు, ఈ వయసులో నేను నా లైఫ్ని మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి అంటూ న్యూస్ రిపోర్టర్ దగ్గర చెప్పాడు. ఇతనిలాగే ఎన్నో లక్షల మంది చేయని తప్పు వల్ల జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. సో ఈరోజు మనం చేయని తప్పు వల్ల జైలు జీవితాన్ని అనుభవించిన 5 మంది గురించే చూడబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు వివేక్, మీరు చూస్తున్నారు వింటేజ్ వివేక్ ఛానల్. ఇతని పేరు లారెన్స్ మెకినీ. అమెరికాలో ఉండేవాడు. 1978లో అతనుండే ఏరియాలో ఒక దొంగతనం అలానే ఒక అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ నేరాలన్నీ ఇతనే చేశాడు అని అరెస్ట్ చేశారు. ఇప్పట్లాగా అప్పుడు DNA టెస్టింగ్ అంతగా డెవలప్ అవ్వలేదు. సో ఈ కేసులో ఇతను ఆ నేరాన్ని చేశాడు అని ఎవరో చూసినట్టు సాక్ష్యం చెప్పారు. ఇతనికి 110 ఏళ్ళు జైలు శిక్ష, అంటే తన జీవితకాలం మొత్తం జైల్లోనే గడపాల్సి ఉంటుంది. కానీ తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి అప్పట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదీ లేదు. కేవలం 22 ఏళ్ల వయసులోనే తన జైలు జీవితం స్టార్ట్ అయింది. చివరికి 2009లో ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి అప్పట్లో దొరికిన బయాలజికల్ ఎవిడెన్స్తో DNA టెస్ట్ చేశారు. చివరికి ఈ DNA టెస్ట్తో లారెన్స్ ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అయ్యింది. దాంతో కోర్టు అతని శిక్షని రద్దు చేసి 53 ఏళ్ల వయసులో అతన్ని రిలీజ్ చేశారు. గవర్నమెంట్ తప్పు వల్ల ఇతనికి ఇన్నేళ్ల శిక్ష పడింది కదా, దానికి కాంపన్సేషన్గా గవర్నమెంట్ నుంచి కేవలం $75, అంటే మన ఇండియన్ రూపీస్లో ఇతని 30 ఏళ్ల జైలు శిక్షకి 6,500 రూపాయలు మాత్రమే ఇచ్చారు. తర్వాత లారెన్స్కి జరిగిన అన్యాయానికి తను లీగల్గా ఫైట్ చేశాడు. చాలా ఏళ్ల స్ట్రగుల్ తర్వాత అతనికి గవర్నర్ అప్రూవల్తో $1 మిలియన్ కాంపన్సేషన్గా ఇచ్చారు. అంటే ఇప్పుడున్న వాల్యూకి మన ఇండియన్ కరెన్సీలో దాని విలువ 8.5 కోట్ల దాకా ఉంది. తర్వాత లాయర్స్కి ఫీజు అది పోను, మిగిలిన డబ్బుతో తన జీవితాన్ని గడిపాడు. ఈవిడ పేరు సుసెన్ మెలిన్. అమెరికాలో కాలిఫోర్నియాలో జీవిస్తూ ఉండేది. 1997లో ఈవిడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని అతని ఇంట్లోనే ఎవరో చాలా బ్రూటల్గా మర్డర్ చేశారు. పోలీసులు చాలా రోజులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ మర్డర్ని సూజనే చేసింది అంటూ ఒక సాక్ష్యం దొరికింది. తన కూతురి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి హోటల్కి వెళ్తున్న సూజన్ని అరెస్ట్ చేశారు. అలాగా ఈవిడ 1998లో 40 ఏళ్ల వయసులో అరెస్ట్ అయింది. 17 ఇయర్స్ తర్వాత ఈ కేసుని మళ్ళీ ఎగ్జామిన్ చేశారు. పోలీస్ ప్రెషర్ వల్ల సాక్షి జేమ్స్ తప్పుడు సాక్ష్యం చెప్పాడు అని కోర్టులో ఒప్పుకున్నాడు. తర్వాత సూసనే ఈ మర్డర్ చేసింది అనే సాక్ష్యం లేకపోవడంతో తన 57 ఏళ్ల వయసులో 15 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి రిలీజ్ అయ్యింది. తన రిలీజ్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూడండి. 15 ఏళ్ల ముందు తన కూతురికి ఇవ్వలేని ట్రీట్ని 2014లో ఫుల్ఫిల్ చేసింది. తర్వాత గవర్నమెంట్ సూజన్కి $7 లక్షల కాంపన్సేషన్గా ఇచ్చింది. అంటే మన ఇండియన్ వాల్యూ ప్రకారం 6 కోట్లని ఇచ్చారు. ఈవిడ పేరు క్రిస్టిన్ లోబాటో. ఈ ఇన్సిడెంట్ 2001 అమెరికాలోనే జరిగింది. ఒక వ్యక్తి తన దగ్గర తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేశాడు. తన ఆత్మరక్షణ కోసం తన దగ్గర ఉన్న కత్తితో అతన్ని పొడిచేసి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ పర్సన్ డెడ్ బాడీ పోలీసులకి దొరికింది. తన దగ్గర మిస్బిహేవ్ చేయడానికి వచ్చిన పర్సన్ని పొడిచేశాను అన్న విషయాన్ని తన ఫ్రెండ్స్ దగ్గర చెప్పింది. అతను చనిపోవడానికి కారణం ఈ అమ్మాయి అంటూ తన ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎవరో పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు ఈ వీటిని 2001లో అరెస్ట్ చేశారు. కొన్ని ఇయర్స్ తర్వాత ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎవిడెన్స్ మొత్తాన్ని మళ్ళీ ఎగ్జామిన్ చేశారు.
అప్పుడే వాళ్ళకి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ తెలిసింది. మర్డర్ ప్లేస్లో దొరికిన 22 ఫింగర్ ప్రింట్స్లో ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా ఈవిడ ఫింగర్కి మ్యాచ్ అవ్వలేదు. DNA టెస్ట్స్ కూడా నెగిటివ్ వచ్చింది. ప్రీతి సన్ తన హోమ్ టౌన్కి వెళ్ళిందని, మర్డర్ జరిగిన ప్లేస్లోనే లేదు అని ఎవిడెన్స్ చూపించారు. దాంతో 2017లో కోర్టు ఈవిడ జైలు శిక్షని రద్దు చేశారు. చూడండి, ఇంతే చిన్న విషయానికి జడ్జ్మెంట్ రావడానికి 17 years పట్టింది. ఈవిడకి కాంపన్సేషన్గా $34 million ప్లస్ $9 million అంటే 295 crores ప్లస్ 7 crores ఈవిడకి మొత్తంగా 300 కోట్లని ఇచ్చారు. కొంతమంది పోలీసుల వల్ల, జడ్జెస్ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి. వాళ్ళకి అది జస్ట్ ఒక కేసు మాత్రమే కావచ్చు, కానీ మనలాంటి వాళ్ళకి అది ఒక జీవితం. ఒక్కసారి పోయిందంటే అది మళ్ళీ తిరిగి రాదు. ఈ విషయంలో మనం అమెరికాని కాస్తైనా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మిస్టేక్ వల్ల తప్పుగా శిక్షని అనుభవించారు అని తెలిసినప్పుడు, వాళ్ళ జీవితం తిరిగి రాదు అని తెలిసినా కూడా వాళ్ళ సైడ్ నుంచి కొంచెం అమౌంట్ని కాంపన్సేషన్గా ఇస్తున్నారు. కానీ అదే మన ఇండియాలో వాళ్ళ తప్పు వల్ల మన ఎన్నో ఏళ్ళ జీవితాన్ని కోల్పోయినా కూడా నష్టపరిహారం కింద రూపాయి కూడా ఇవ్వరు. సరే ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.